చూడండి గాయ్స్, మేము ఇప్పుడే అమెరికా వచ్చాం. ఇప్పుడే చూసారా, అరకు వ్యాలీ ఎక్కాము. చూడండి మంచి లేదు గాయ్స్, లిటరల్లీ చేతులు వణికిపోతున్నాయి. కాదు గాయ్స్, మేము వేరే కంట్రీ వచ్చాం గాయ్స్. చూడండి గాయ్స్, స్నో పడుతుంది కూడా తెలుస్తుంది గాయ్స్. గాయ్స్ అరకు ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు? అరవకూడదు కాబట్టి అరవకు. ఈ చలిలో ఎవరు అరుస్తారు గాయ్స్? మేము తప్ప. ఎంజాయ్ పండుగ. హాయ్, హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు సంక్రాంతి సెలవులు హాలిడేస్ అయితే 5 days ఇచ్చారనమాట. పిల్లలందరితో కలిసి టూర్కి అయితే ప్లాన్ చేసాము. ఫస్ట్ అరకు, వైజాగ్, తర్వాత పూరి టెంపుల్ అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లగేజ్ మొత్తం కూడా ముందు కార్లో వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము. మా కింద కార్లో బ్యాక్ క్యాబిన్ ఉంటుంది కదా, అది మా పిల్లలు మంచి బాగా అరేంజ్ చేశారనమాట. ఎలా అరేంజ్ చేశారనేది చూద్దాము రండి. 4 రోజుల టూర్కి గాయ్స్, 4 రోజుల టూర్కి 1 2 3 4 మధ్యలో 2 ఉన్నాయి, 5 6. మేమైతే కార్ లోకి వచ్చేసాము. కార్ ఎలా ఉందంటే ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా బెడ్ సెటప్ అనమాట. మేమైతే 4 members ఉన్నాము. నలుగురికి కూడా బ్యాక్ సైడ్ ఫ్రీ అన్నమాట. చక్కగా ఈ నైట్ మేమైతే కనుక హ్యాపీగా స్లీప్ వేస్తుంటే ఎదురు చూడండి. ధనుష్ హాయ్ చెప్పు. హాయ్ రెడీ హాయ్. మా పక్క మాత్రం హ్యాపీగా ఈ విధంగా సిట్టింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. ఎంజాయ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిందనమాట. మేము వచ్చి ఇప్పుడు నున్నలో బయలుదేరాము. ఇది డైరెక్ట్ అరకు అనమాట. రేపు మార్నింగ్ అయితే కనుక అక్కడికి రీచ్ అవుతాము. ఫస్ట్ మన ప్లాన్ వచ్చేసేసి అరకు, అలాగే లంబసింగి, ఆ చుట్టుపక్కల అన్నీ మొత్తం కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత యాక్చువల్లీ వైజాగ్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాము, కానీ టైంని బట్టి వైజాగ్ వెళ్తాము. లేదంటే కనుక డైరెక్ట్ పూరి టెంపుల్ని మాత్రం విజిట్ చేయాలని మాత్రం ఈసారి గట్టిగా ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎందుకంటే 10 years బిఫోర్ అయితే కనుక పూరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం కూడా మాకు అసలు ఏమీ తెలియలేదు. ఎందుకంటే ఆ భాష లాంగ్వేజ్ అనేది మాకు రాకపోవటం వల్ల ఈసారి మాత్రం అన్ని విధాల సన్నాహాలు చేసుకొని ఫుల్లీగా ప్రిపేర్ చేసుకొని అక్కడ ఒక తెలుగు గైడ్ ని కూడా పెట్టుకొని మేమైతే కనుక ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఈసారి పూరి కూడా బెస్ట్ మెమరీ అయిపోవాలని ఈ వీడియో అయితే కనుక స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మన ట్రావెల్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నైట్ వచ్చేసి 10 అయ్యింది. రేపు మార్నింగ్ ఏ టైంకి అరకు చేరుకుంటాం అనేది చూడాలి. వీకెండ్స్లో కానీ లేదా హాలిడేస్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీతో ఈ విధంగా టూర్స్ ప్లాన్ చేసుకుంటే మన పిల్లలు రోజు రెగ్యులర్గా ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే మనం ఆఫీస్ వర్క్ వల్ల మనం కూడా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం కదా. అలాగే మన మైండ్ రిలాక్సేషన్ అవ్వడానికి లేదా మన ఫ్యామిలీతో గడిపినట్లు ఉండడానికి ఈ టూర్స్ అనేది చాలా మంచిగా ఉంటాయని నా ఉద్దేశం అండి. అందుకే మేము రెగ్యులర్గా కూడా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా ఈ విధంగా టూర్స్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. చూడండి, మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. జర్నీ అయితే కనుక ఎక్కడ ఆగకుండా సాఫీగా సాగిపోతుంది అనమాట. చూడాలి ఎన్ని గంటలకు చేరుకుంటాం అనేది. చూడండి గాయ్స్, మేము ఇప్పుడే అమెరికా వచ్చాం. ఇప్పుడే చూసారా, అరకు వ్యాలీ ఎక్కాము. చూడండి మంచి లేదు గాయ్స్, లిటరల్లీ చేతులు వణికిపోతున్నాయి. కాదు గాయ్స్, మేము వేరే కంట్రీ వచ్చాం గాయ్స్. చూడండి గాయ్స్, స్నో పడుతుంది కూడా తెలుస్తుంది గాయ్స్. అరకు ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు? అరవకూడదు కాబట్టి అరవకు. ఈ చలిలో ఎవరు అరుస్తారు గాయ్స్? మేము తప్ప. ఎంజాయ్ పండుగ. ప్రెసెంట్లీ టైం వచ్చి 6 అయిందండి. మేమైతే అరకు వ్యాలీ ఇల్లు పైకి అయితే ఎక్కుతున్నాము. ఘాట్ రోడ్ లో ఉన్నాం అనమాట. దాదాపు సగం వరకు వచ్చేసాం అనమాట. మొత్తం ఫుల్గా మంచు అనమాట. అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ గా ఉంది. స్వర్గం అంటే ఇక్కడే ఉన్నట్టుంది. అంత బాగుంది అనమాట. మంచు అయితే అంటే కురుస్తుంది. చూడండి ఎంత బాగుందో. సూపర్ అనమాట. ఇది మధ్యలో వ్యూ అనమాట. అరకు మనం ఘాట్ ఎక్కేటప్పుడు మధ్యలో వ్యూ చాలా బాగుంది అనమాట. చుట్టూ మంచు అనమాట. మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు అసలు రోడ్ అనేది అసలు కనపడకుండా మంచు అనేది కవర్ చేసింది. చాలా బాగుంది అనమాట. మేము ఇట్లా రోడ్డు పక్కన ఆపి ఒక స్నాప్ తీసుకున్నామని అయితే ఆగాము. ఇక్కడ వాళ్ళు అయితే కనుక ఫుల్ గా కవర్ అయ్యి మాత్రమే బయటకు వస్తున్నారు. ఎయిర్ అయితే లైట్ గా తగ్గింది అనమాట కార్కి. అందుకని చెప్పి ఎయిర్ ఫిల్ చేస్తున్నారు మా వాళ్ళు.
ఒక్కసారి మీరు చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చూసుకుంటే మొత్తం మంచి అన్నమాట. ఎక్కడ కూడా ఏమీ లేదు. మా వాళ్ళైతే కనుక తెగ ఫొటోస్ దిగేస్తున్నారు ఈ మంచులో. నేనైతే కనుక వణికేస్తున్నాను అనమాట. వింటర్ సీజన్ లో రావాల్సిన బెస్ట్ ప్లేస్ అన్నమాట అరకు. అరకు అనేది ఎప్పటి నుంచే రావాలని నా కోరిక, కానీ అది ఇప్పుడు నెరవేరింది అనమాట. పైన ఇంకా అరకు లోయలు అలాగే బొర్రా కేవ్స్ మొత్తం అంతా కవర్ చేసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం అరకు ఘాట్ రోడ్ లో కింద నుంచి పైకి జర్నీ చేసేటప్పుడు చుట్టూ కూడా ఈ విధంగా అయితే కొండలు ఉంటాయి. దాన్ని మార్నింగ్ చూసినట్లయితే కనుక చుట్టూ మంచుతో కప్పబడి ఈ కొండలు అనేది మనకు కనిపించవు అనమాట. అసలు మనం జర్నీ చేస్తున్నంత సేపు కూడా మార్నింగ్ చుట్టూ మంచే ఉంటుంది. ఇప్పుడు చూడండి సన్ రైజ్ అవుతుంది అనమాట. కొండల మధ్యలో నుంచి సూర్యుడు అయితే పైకి వస్తున్నారు. ఆ చుట్టూ ఉన్న మంచు అయితే కూడా విడిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైన స్కై చూడండి చక్కగా బ్లూ కలర్ లో ఉంది. అలాగే సన్ అనేది ఆరెంజ్ కలర్ లో అయితే మెరిసిపోతుంది. మేము వచ్చేసి అరకు వ్యాలీలో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ప్రజెంట్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి రూమ్ కాస్ట్ అయితే చాలా హై ఉన్నాయి అనమాట. మామూలుగా 3000 అలాగే 2000 రూమ్స్ డబుల్ కాస్ట్కి అయితే ఇస్తున్నారనమాట. కాబట్టి ముందుగా బుక్ చేసుకొని రావడం అనేది చాలా బెటర్ అనమాట. మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు. మేము కూడా రెడీ అయిపోయి బయటకు వెళ్దాము. బయట ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అరకు వ్యాలీలో బ్రేక్ఫాస్ట్ గురించి అయితే కనుక మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కేవలం చిన్న చిన్న హోటల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. టిఫిన్ అనేది యావరేజ్గా అయితే ఉంటుంది. మేమైతే మా టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకొని కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ఫుడ్ అమ్ముతూ ఉంటారు. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిని అయితే చూస్తున్నాం కదా, అవి మెట్లు ఉంటాయి అనమాట. మెట్ల ద్వారా అయితే మనం పైకి వెళ్ళాలి. ఇవి చాలా హైట్ ఉంటాయి మెట్లు. కొంచెం ఎక్కేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎక్కండి, ఎందుకంటే తడితడిగా ఉంటాయి అనమాట. కాలు జారే అవకాశం అయితే ఉంటుంది. మేము కటిక వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళాము. పైన వ్యూ అయితే ఇదనమాట. పైనుంచి వాటర్ అయితే ఇలా పడుతుంది, కానీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. కానీ కటిక వాటర్ ఫాల్స్ పైకి వెళ్లే దారిలో చిన్న వాటర్ ఫాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మిడిల్లో పైకి ఎక్కలేని వారు ఇక్కడే డ్రాప్ అయిపోయి ఫొటోస్ అయితే కనుక తీసుకుంటున్నారు. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. మీరు కూడా పైకి ఎక్కలేని వారు అయితే కనుక ఇక్కడ డ్రాప్ అయిపోండి. అలాగే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి రోడ్ వైండింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే రోడ్ అనేది పాడైపోవడం వల్ల ఇదిగోండి ఈ విధంగా రిపేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మేము వచ్చేసి బొర్రా కేవ్స్ అయితే కనుక చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇవి వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఉన్నాయి. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక తొర్ర అంటే బొర్రా కేవ్స్ అనమాట. ఇవి ఈ స్టోన్ అనేది అప్పటి నుంచి కూడా కరుగుతూ ఈ విధంగా అయితే గనక ఒక హోల్ లాగా అయితే ఏర్పడింది. ఇది లోపలికి మనం నడుస్తూ ఉంటే 100 feet వరకు లోపలికైతే వెళ్తాము. లోపలంతా కూడా చీకటి అనమాట. దీన్ని పర్యాటక శాఖ వారు 1990లో హ్యాండ్ ఓవర్ చేసుకొని డెవలప్మెంట్ అయితే చేశారనమాట. ఈ ఆర్టిఫిషియల్ అనే లైట్స్ చూసారా, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు అయితే గనక ఇక్కడ అరేంజ్ చేసింది. అలాగే చుట్టూ గార్డెనింగ్ అవి కూడా డెవలప్మెంట్ అయితే చేశారు. రోజు దాదాపుగా 3 లక్షల మంది అయితే గనక ఇక్కడ చూస్తారనమాట, అంటే సందర్శిస్తారంట. మేమైతే కింద వరకు అయితే వెళ్ళాము. పైనుంచి ఈ విధంగా అయితే కనుక చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. వాటిలోంచి వాటర్ అయితే కిందకి పడుతుంది. ఇక్కడ అలాగే ఈ అటవీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేవతలు అంటే కులదేవతలు కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. చూడండి లైటింగ్ వెలుగులతో అయితే కనుక బొర్రా కేవ్స్ అనేది ఈ విధంగా వెలిగిపోతుంది. ఈ గుహకు వచ్చేసేసి ఈ లైటింగ్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. లోపలికి ఇలా వెళ్తూ ఉండడమేనమాట. అంటే మనం చూసుకుంటా నడుస్తూ ఉంటాము. మధ్య మధ్యలో అయితే గనక హోల్స్ అలా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ లైటింగ్ అనేది ఫోకస్ ఆ రాళ్ళ మీద పడి కొంచెం చూడడానికి అట్రాక్షన్ గా అయితే గనక ఉంటుంది. నెక్స్ట్ మేము వచ్చేసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. అయితే మేము వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది అనమాట. వింటర్ సీజన్ అవడం వల్ల ఇక్కడ త్వరగా అయితే కనుక చీకటి పడుతుంది. ఇలా లోపలికి ఎంటర్ అవడంగానే ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మనకు బయటకు కనిపించేలాగా బ్యానర్ అయితే పెట్టారనమాట. మేము లోపలికి ఇలా ఎంటర్ అవుతూనే అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ యూజ్ చేసే పరికరాలు కానీ వాళ్ళు చేసే వృత్తులు కానీ అన్నీ కూడా ఈ విధంగా మనకైతే కనిపిస్తాయి అన్నమాట.
చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఆటవికులు ఎవరైతే ఉన్నారో అంటే ట్రైబల్స్, వాళ్ళు వేటాడే తీరు కానీ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన పరికరాలు అన్నీ కూడా ఇక్కడికి మనకి కనిపించేలాగైతే ప్రదర్శనార్థం పెట్టారనమాట. చూడండి, మనుషులు కూడా అచ్చు తీర్చిదిద్దినట్లుగానైతే గనక ఉన్నారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే పనిముట్లు అనుకుంటా. వాటిని కూడా ఈ విధంగా అయితే పెట్టారు. బాణాలు, విల్లులు అవన్నీ కూడా ఉన్నాయి. ఒక మనిషి అయితే కనుక ఇక్కడ రెడీ చేస్తున్నారు. రెడీ చేసి అక్కడ పెడుతున్నారు. ఇటు పక్క వచ్చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే మన ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అట్లాగే అదే విధంగా వేటాడిన జంతువుని మోసుకెళ్ళటం అవన్నీ కూడా చూడొచ్చు. అప్పట్లో ఆది మానవులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది మనం ఈ కళ్ళకు కట్టినట్టయితే కనుక మనకి ఇక్కడ చూపించారనమాట. ఇక్కడ చూడండి, రాతి తిరగల్ని విసురుతున్నట్లు, ఇటు పక్క వచ్చేసి మన రోకళ్ళు ఉంటాయి కదా వాటితో దంచుతున్నట్లు, అలాగే పక్కన రోకళ్ళని కూడా పెట్టారనమాట. చూడండి, ఇక్కడ రాశారు పక్కన కూడా, అన్ని పక్కన పెట్టి వాళ్ళ ముగ్గులు ఇల్లు అలికినట్లు భలే ఉన్నాయి. ఈవిడైతే కనుక కూరగాయలు కట్ చేస్తుంది. దానికోసం వాడే పాత్రలను కూడా ఇక్కడ చూపించారు మనకి. పైన అనపకాయ అనమాట, అది రియలే, ఎండిపోయింది. చుట్టూ కూడా చూడండి, వాళ్ళు వంటకు వాడే పాత్ర అంటే వంటశాల లాగా అయితే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు. చూడడానికి అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా మనుషులే వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఈవిడ చూడండి, ఈవిడైతే పూజ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక ట్రైబల్స్ వాళ్ళ గ్రామ దేవత అనమాట. వాళ్ళిద్దరూ పక్కన కూర్చొని పూజ చేస్తున్నట్టయితే పెట్టారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు అయితే వేసి చక్కగా పసుపు కుంకంతో అలంకరణ కూడా చేశారు. చూడడానికి అయితే కనుక చాలా నిండుగా ఉంది. ఇదండి ఫస్ట్ డే అయితే కనుక మేము ఈ విధంగా అయితే అరకులో 3 ప్రదేశాలను అయితే కనుక చూసామన్నమాట. రేపు నెక్స్ట్ డే అంటే డే 2 అరకులో ఏమేమి చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.